గురు ధ్యానములోనే ఉండి జీవిస్తున్నాము. గురు ధ్యానములోనే ఉండి జీవిస్తున్నాము. హనుమంతునిలాగా నీ పనులు చేస్తాము. హనుమంతునిలాగా నీ పనులు చేస్తాము. ప్రణవ గారు విచ్చేశారు మన అదృష్టం. ప్రణవ గారు విచ్చేశారు మన అదృష్టం. వీరి దర్శనంతో మనమంత ధన్యులం. వీరి దర్శనంతో మనమంత ధన్యులం. సమాజంలో పాపాలు పెరుగుతున్నాయి. ఈ సమాజంలో పాపాలు పెరుగుతున్నాయి. ఇంకా వ్యసనాలు మానవులను పీడిస్తున్నాయి. ఇంకా వ్యసనాలు మానవులను పీడిస్తున్నాయి. మీ సాయంతో అన్ని తరిమి వేస్తాము. మీ సాయంతో అన్ని తరిమి వేస్తాము. మీ శక్తితో సమాజాన్ని మార్చుకుంటాము. మీ శక్తితో సమాజాన్ని మార్చుకుంటాము. ప్రణవ గారు వచ్చేశారు మన అదృష్టం. ప్రణవ గారు వచ్చేశారు మన అదృష్టం. వీరి దర్శనంతో మనమంత ధన్యులం. 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 బోలే గాయత్రి మాతాకి జై. ఇప్పుడు డాక్టర్ ప్రణవ్ పాండ్య గారిని కొందరు పెద్దలు పూలమాల వేసి మాల్యార్పణ చేసి స్వాగతం పలుకుతారు. మొట్టమొదటిగా సిహెచ్ హనుమంతరావు గారు ఈ కూకట్పల్లిలో పెద్దవారు పూజ్యులు. వారు 30 సంవత్సరాలు పంచాయతీ ప్రెసిడెంట్గా, 5 సంవత్సరాలు ఇది మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాల్లో మా అందరికీ మార్గదర్శనం చేస్తూ వచ్చారు. వారు మాల్యార్పణ చేసి స్వాగతం చెప్తారు. హలో. తర్వాత డాక్టర్ రామకృష్ణ గారు మాస్టర్ రామకృష్ణ గారు గాయత్రి పరివార్కి మార్గదర్శకులు ఆంధ్రప్రదేశ్లో. తర్వాత रामकृष्ण गारू हमारे सबसे पुराने कार्यकर्ता है. गायत्री परिवार आंध्र प्रदेश में और दक्षिण भारत में, साउथ इंडिया में आपने एस्टेब्लिश किया. सब लोग आपके लिए ताली बजाइए. हमारे बुजुर्ग శ్రీ మారెల రామకృష్ణ గారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గాయత్రి పరివార్ కార్యకర్త. ఆయన మార్గనిర్దేశంలోనే గాయత్రి పరివార్ అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. తర్వాత పెద్దలు శివరామరాజు గారు రావాలి. తర్వాత రాజకుమార్ గారు, బాబురావు గారు, వీరు ఎడిషనల్ డీజీపీగా రిటైర్ అయ్యారు. మా క్లాస్మేటు, మా స్నేహితులు. రాజకుమార్ గారు, జ్ఞానేశ్వర్ గారు,
టీవీ రత్నం గారు ఎక్కడున్నా రావాలి, మా బావగారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు మర్చిపోయారు ఇక్కడ. ఈ పాప తల్లిదండ్రులు ఎవరు, ఏడుస్తుంది అమ్మాయి. ఫణికుమార్, అనిల్ కుమార్, అనిల్ కుమార్, ఎంఎన్ రాజు గారు ధర్మపత్ని వచ్చారు, వారు కూడా రావాలి. అమ్మ రండి, ఇటు రండి, రండి. కొద్దిగా మీకు వివరిస్తాను. ఎందుకంటే ఒక మనిషిని గురించి పూర్తిగా తెలిసినప్పుడు మనకు శ్రద్ధ భక్తి కలుగుతుంది, ఆయన మీద ఇంప్రెషన్ ఎలాంటిదో కలుగుతుంది. వారు మెడికల్ డాక్టరు. ఆయన 13 సంవత్సరాల వయసు అప్పుడే గురుదేవులతో పరిచయం అయింది. ఆ తర్వాత ఒకసారి వారు స్కూటర్ మీద వెళుతూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అవ్వకముందు 1 గంట ముందు గురుదేవులు అక్కడికి వెళ్ళారు. వెళితే అక్కడ ఆయన టైరు, రిక్షా టైర్ పగిలిపోయింది. అంటే అక్కడ ఏ విధంగా ఎంత పెద్ద యాక్సిడెంట్ అవుతుందో దాన్ని కొంత తగ్గించారనమాట. ఈయనకు ఆయుష్ ఎక్కువ లేదు అప్పుడు, కానీ గురుదేవులు తన పని చేయించుకోవడానికి గురువులు వారికి పూర్ణ ఆయుష్ ఇస్తారు. ఆ విధంగా ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు 18 చోట్ల ఇరిగింది. 18 చోట్ల మొత్తం శరీరంలో 18 చోట్ల ఇరిగి ఒక కుప్పలాగా అయిపోతే గురుదేవులు ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి, మీకు ఒక మనిషి వస్తాడు, అతను తప్పనిసరిగా బతుకుతాడు, మీరు తప్పనిసరిగా అతన్ని అటెండ్ అవ్వండి, మిగిలిన నేను చూసుకుంటానని చెప్పారు. ఆ విధంగా ఆయన యాక్సిడెంట్ నుంచి ఆయన రక్షించి తన పని కోసం ఆయనను పూర్ణ ఆయుధులుగా చేశారు. ఆయన తర్వాత ఆయన గోల్డ్ మెడలిస్టు. ఆయనకు అమెరికాలో 70,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. ఈయన తన శిష్యుడిగా చేసుకుని తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, మంచివాడని. కానీ ఈయన ఏం చేశాడు, నేను ఉద్యోగానికి పోతాను, నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది, 70,000 ఇస్తారు అప్పుడు. అప్పట్లో చాలా సంవత్సరాలు, ఇవాళ 70,000 అంటే లెక్కలేదు, కానీ అప్పట్లో 70,000 రూపాయలు ఇస్తారు, నాకు అపాయింట్మెంట్ వచ్చిందని చెప్పి గురుదేవుల దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఇస్తే గురుదేవులు నువ్వు అక్కర్లేదు, ఎళ్ళక్కర్లేదని చించి పారేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్ చించేసి, అమెరికాకు అనేక దేశాలు నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు, నన్ను గురించి నువ్వు ప్రచారం చేయడానికి నిన్ను నియమించుకున్నాను, నీకు ఆయుష్ ఇచ్చాను, కాబట్టి నువ్వు ఏ ఉద్యోగం చేయక్కర్లేదు, ఉద్యోగాన్ని రిజైన్ చేయమని చెప్పారు. అప్పుడు ఆయన వెంటనే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేశారు. గురుదేవులు రాసిన అనేక పుస్తకాల్లో గురుదేవులు చెప్తుంటే ఆయన రాసుకుపోయేవాడు. వ్యాస భగవాను చెప్తుంటే గణపతి రాసినట్టు ఈయన గురుదేవుల పుస్తకాలు అనేకమైన రాశారు. ఆ విధంగా బ్రహ్మవర్చ రీసెర్చ్ సెంటర్గా ఆయన డైరెక్టర్గా చేసి
ఆయన అనేక దేశాలు తిరిగి మంచి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత వారి యొక్క కృషి ఏమిటంటే గాయత్రి పరివారు గురుదేవులు తన యొక్క తను చాలించిన తర్వాత 82 దేశాల్లో ఆయన ప్రచారం చేసి గాయత్రి పరివారాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 82 దేశాలు. ఈనాడు 10 కోట్ల మంది గాయత్రి పరివార్ వాళ్ళు ఉన్నారు. ఢిల్లీలో ఒక పెద్ద 2000 సంవత్సరంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఢిల్లీలో. అక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. కార్యకర్తల మీటింగ్ అంటే నన్ను సౌత్ ఇండియా నుంచి నన్ను ఒక్కడనే పిలిపించారు అప్పట్లో 2000లో. అలాంటి కార్యకర్తల మీటింగ్ 1,25,000 మందితో చేశారు. తర్వాత పూర్ణాహుతిగా 1 కోటి మందితో గాయత్రి పరివార్ వాళ్ళు 6 రోజుల పాటు హరిద్వార్లో 1 కోటి మందితో చేశారు. కానీ ఈయన ఫోటో కానీ గురుదేవుల ఫోటో, గురుదేవులు మాతాజీ గాయత్రి మాత ఫోటో తప్పితే ఆ 1 కోటి మంది వచ్చినా కూడా ఆయన ఫోటో ఎక్కడా పెట్టుకోలేదు. మమ్మల్ని కోప్పడుతుంటారు నా ఫోటో ఎందుకు వేస్తారు అని. కానీ మా కోసం వేసుకుంటాము. ఎందుకంటే మీరు తెలియాలి, ఇవాళ గురుదేవుల తర్వాత గురుదేవులు మీకు శక్తి ఇచ్చారు, మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు తెలియాలి. నన్ను ఒకసారి ఢిల్లీ పిలిచారు. కార్గిల్ ఫండ్కి 50 లక్షలు వచ్చింది. ముందు 75 లక్షలు ఇచ్చేశారు. కార్గిల్ యుద్ధం అయిన తర్వాత 50 లక్షలు వచ్చింది. ఆ 50 లక్షలు మరి వాజ్పేయి గారికి ఇవ్వాలి, సుబ్బారావు గారు మీరు కూడా రండి అంటే నేను కూడా వెళ్ళాను. అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళాము. అక్కడ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటే 1 గంట లేట్ అయింది. అక్కడ వారికి చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, అక్కడ తెలిసిన వాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు అనేక స్టేట్స్ నుంచి వచ్చి ఆయనకు ప్రణామం చేసి వెళ్తున్నారు. గంట సేపు అయినా రాలేదు. నాకు చాలా కోపం వచ్చింది. నాకు కోపం ఎక్కువ. గంట సేపు అయ్యేటప్పటికి వారిని చూడడానికి పెద్ద పెద్ద చీఫ్ జస్టిస్లు వాళ్ళు వచ్చి ఆయన అపాయింట్మెంట్ దొరకకపోతే మరుసటి రోజు వరకు ఉండి ఆయన్ను చూసి వెళ్ళిన సందర్భాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అక్కడ. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆయన వచ్చి టైం లేట్ అయితే ఆయన అపాయింట్మెంట్ మిస్ అయిపోయింది, నెక్స్ట్ డే వరకు ఉండి చూసి వెళ్ళారు. అలాంటి మీరు ఇక్కడ వెయిట్ చేయడం ఏంటంటే గంట సేపు. మనమేం వాజ్పేయి గారి దగ్గర నుంచి ఏం డబ్బులు అడగట్లేదు, లేకపోతే కావాల్సి ఏమీ అడగట్లేదు, మనం వెళ్ళిపోదామని చెప్పాను. వెళ్ళిపోదామని చెప్తే అప్పుడు ఆయన ఏమన్నారంటే, సుబ్బారావుజీ ప్రైమ్ మినిస్టర్ హే ఓ బహుత్ బిజీ హే, బినా అపాయింట్మెంట్ ఆయే హే, మనకు అపాయింట్మెంట్ లేకుండా వచ్చాం, మనం చాలా తప్పు, మనం వెయిట్ చేద్దాం, आप चिंता मत कीजिए, ये पैसा इसके लिए आया है, కార్గిల్ के लिए दिया है, మన వాళ్ళు ఇచ్చారు కదా ఈ డబ్బులు, మన గాయత్రి పరివార్ వాళ్ళు ఇచ్చింది, మన గాయత్రి పరివార్ వాళ్ళకు శాంతి గురించి వాడుకుందాము అని నేను చెప్పాను. లేదు, గాయత్రి పరివార్ వాళ్ళు శాంతి గురించి ఇవ్వలేదు ఈ డబ్బు, కార్గిల్ యుద్ధానికి ఇచ్చారు, డిఫెన్స్కి ఇచ్చారు, కాబట్టి మనం దానికి ఇవ్వాలి కానీ మనం తీసుకోవడానికి వీల్లేదు, ఐసా హమ్ నహీ కర్ సక్తే సుబ్బారావుజీ అన్నారు. ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు దిగమింగుతూ ఉంటే ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి 2 మంచిదే, అటు డిఫెన్స్ మంచిదే, ఇది గాయత్రి పరివార్ శాంతి గురించి మంచిదే, అందులోంచి ఇందులో ఇవ్వడానికి కూడా 50 లక్షల రూపాయలు ఆయన ఒప్పుకోలేదు. అంటే ఇంతటి మహానుభావులు ఇంకా అసలు ఉన్నారు అంటే ఎవరికి అర్థం కాదు. ప్రతి వాళ్ళు అనుకుంటారు డబ్బుకు ప్రతివాడు లొంగుతాడని, కానీ లొంగని వాళ్ళు కూడా ఇలాంటి మహానుభావులు ఉంటారని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. నేను ఒక మనిషి పరిచయం అయినప్పుడు కొంత టచ్ ఉంటుంది, తర్వాత బాగా పరిచయం అయ్యే కొద్దీ వాళ్ళ గుణాలు కనుక మంచి అయితేనేమో ఇంకా అట్రాక్ట్ అవుతాము, వాళ్ళ గుణాలు చెడ్డ అయితే మనం డిస్పెల్ అయిపోతాం, విడిపోతాం. కానీ నా విషయంలో వారు పరిచయం అయిన తర్వాత, పరిచయం అయిన దగ్గర నుంచి వారు ఎంత గొప్పవారో తెలిసిన దగ్గర నుంచి నేను వారిని తలవకుండా ఎప్పుడు ఉండను. దీది ఆయన నిజంగా కారణ జన్మలే అనుకుంటున్నాను. గురుదేవులు ఒక గొప్ప శక్తినిచ్చి ఆయన ఒకటే చెప్తారు, ఏదైనా నేను చేస్తున్నానంటే గురుదేవుల శక్తి వల్లే చేస్తున్నాను సుబ్బారావుజీ, నా శక్తి ఏమీ లేదు, నేను మొదట మాట్లాడగలిగిన వాడిని కూడా కాదు, ఇన్ని దేశాలు తిరిగి చేస్తున్నానంటే ఆ మహానుభావుడి శక్తే నాకు పనిచేస్తుంది, కాబట్టి నా శక్తి ఏమీ లేదని చెప్తారు ఆయన. నిన్న కూడా ఆయన ఎంతో బిజీగా ఉండి రాలేను సుబ్బారావుజీ అంటే నేను అన్నాను, మా వాళ్ళందరూ చాలా నిరాశపడిపోతారు, నేను కూడా నిరాశపడిపోతున్నాను, మీరు కానీ రాకపోతే నేను శాంతి గురించి వస్తాను, మీరు రావాల్సిందని చెప్పి అంటే అప్పుడు ఇక వారు తప్పనిసరిగా వచ్చారు. మనందరి అదృష్టం, ఎందుకంటే సాధు సంతుల్ని మనం చూడలేము. పక్కన మన ఆయన బ్రిజ్మోహన్ గౌడ్జీ ఉన్నారు, ఆయన కూడా ఒక సంత్ మహానుభావుడు.
గురుదేవులు తర్ఫీజ్ ఇచ్చిన వాళ్ళు. ఇలాంటి మహానుభావుల్ని మనం చూడలేము. ఇవాళ రోజుల్లో అందరూ డ్రెస్సులన్నీ ఒకటిగానే ఉంటాయి, మనుషులంతా ఒకటిగానే మాట్లాడతారు, కానీ వాళ్ళ యొక్క ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటే మాత్రం చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఒక మహానుభావుల్ని, ఒక సంత ఆత్మీయుల్ని, ఒక సంతుల్ని మనం దర్శించడం, వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ గురుదేవుల పుస్తకాలు చదవాలి. మీరు అక్కడ మంత్ర బాక్సులు ఉన్నాయి, అన్నీ విడివిడిగా మీరు డబ్బులు ఖర్చు అనుకోకుండా దయచేసి మీరు అన్నీ ఉపయోగించుకోవాలి. ఈ కొంచెం ఇంట్రొడక్షన్ తోటి నేను విరమిస్తున్నాను. మన డాక్టర్ సాబ్ ఇవాళ మన అందరికీ కూడా గాయత్రి దీక్ష ఇస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గాయత్రి దీక్ష తీసుకోండి. దీక్ష తీసుకున్నందువల్ల భారం ఏం పడదు మీకు, అదంతా వారు చెప్తారు. జగన్ గారని ఆయన ఇప్పుడు వస్తున్నారు, రండి జగన్జీ ఆ పాయే, వారు మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మీరు అందరూ కూడా సావధానంగా విని, ఇందాక ఆయన చెప్పారు మా మాస్టర్ గారు 3 గంటల సినిమా 2 గంటలు అది అని. కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాల్లో ఇంత పెద్ద వ్యవస్థ చేసిన తర్వాత మనం తొందరపడకుండా, మనం ఈ పూర్తిగా అయిన తర్వాత భోజన ప్రసాదం స్వీకరించిన తర్వాత మనం వెళదాం. ఇక్కడ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా చేయిస్తాం, ఇంకా ఎక్కువ మంది వస్తే. కాబట్టి ఏమి గాబరా పడక్కర్లేదు. కాబట్టి సావధానంగా శ్రద్ధగా వినండి. అనేక విషయాల్లో టీవీలు రోజు బోళ్ళంతసేపు చూస్తుంటాం, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం తొందరపడకుండా హాయిగా హ్యాపీగా మన 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 జీవితంలో ధన్యం అవ్వాలి, మన జీవితాలు మారాలి. ఈ రెండే, జీవితాలు మారినప్పుడు ఇది స్వర్గం అవుతుందని గురుదేవులు చెప్పారు. కాబట్టి నేను విన్నవించుకుంటాను. డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారు తమ యొక్క ప్రసంగాన్ని ప్రవచనాన్ని ప్రారంభించారు. ध्यान देंगे सभी लोग इधर की ओर मुख करके बैठ जाएंगे. वेदिका ముందు చూడండి. గురు మహిమ ఒక పాట హిందీలో ఉంది, కానీ చాలా సరళం, మనమంతా పాడతాం. गुरु बिन ज्ञान नहीं नहीं रे, गुरु बिन ज्ञान नहीं नहीं रे, अंधकार बस तब तक ही है, अंधकार बस तब तक ही है, जब तक है दिन मान नहीं रे, गुरु बिन ज्ञान नहीं नहीं रे, गुरु बिन ज्ञान नहीं नहीं रे. मिले न गुरु का अगर सहारा, मिटे नहीं मन का अंधियारा, मिले न गुरु का अगर सहारा, मिटे नहीं मन का अंधियारा, लक्ष्य नहीं दिखलाई पड़ता, पग आगे रखते मन डरता, लक्ष्य नहीं दिखलाई पड़ता, पग आगे रखते मन डरता, हो पाता है पूरा कोई, हो पाता है पूरा कोई भी अभियान नहीं नहीं रे, गुरु बिन ज्ञान नहीं नहीं रे, गुरु बिन ज्ञान नहीं नहीं रे.
जब तक रहती गुरु से दूरी, सानी ध म ग म ग स ग म ध नि ग सा सा, सानी ध नि सा, सानी ध नि ध, नि ध म ध नि, नि ध म ध म, ग म ध म ध नि सा, ग म ध म ध नि सा, ग म ध म ध नि सा। जब तक रहती गुरु से दूरी, होती मन की प्यास न पूरी। जब तक रहती गुरु से दूरी, होती मन की प्यास न पूरी। गुरु मन की पीड़ा हर लेते, दिव्य सरस जीवन कर देते। गुरु मन की पीड़ा हर लेते, दिव्य सरस जीवन कर देते। गुरु बिन जीवन होता ऐसा, गुरु बिन जीवन होता ऐसा, जैसे प्राण नहीं नहीं रे। गुरु बिन ज्ञान नहीं नहीं रे। गुरु बिन ज्ञान नहीं नहीं रे। गुरु से जब अनुदान मिलेंगे, 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 अति पावन परिणाम मिलेंगे। गुरु से जब अनुदान मिलेंगे, अति पावन परिणाम मिलेंगे। टूटेंगे भवबंधन सारे, खुल जाएंगे प्रभु के द्वारे। टूटेंगे भवबंधन सारे, खुल जाएंगे प्रभु के द्वारे। क्या से क्या तुम बन जाओगे, क्या से क्या तुम बन जाओगे, क्या से क्या तुम बन जाओगे, तुमको ध्यान नहीं नहीं रे। गुरु बिन ज्ञान नहीं नहीं रे। गुरु बिन ज्ञान नहीं नहीं रे। अंधकार बस तब तक ही है, अंधकार बस तब तक ही है, जब तक है दिन मान नहीं रे। गुरु बिन ज्ञान नहीं नहीं रे। गुरु बिन ज्ञान नहीं नहीं रे। गुरु बिन गुरु बिन गुरु बिन ज्ञान